కడప జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చుక్కలు చూపిస్తున్నారు. జనాలు బయటికి రావాలన్నా బెంబలెత్తిపోతున్నారు. దీంతో కడప జిల్లా హాట్ బోల్ గా తయారైంది. ప్రస్తుతం కడప నగరంలో పలు ప్రాంతాల్లో మొత్తం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు కూడా తమ తమ పనులు చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనము ఇక్కడ రైతు బజార్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎట్లా ఉన్నాయి? ఏడాది కన్నా ఈ ఏడాది మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఎండలు. కాకపోతే మనం మనలాంటి వాళ్ళు తిరగాలంటే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల దాకా బయట ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నాము. అలాంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ ఏం వసతులు ఏం లేవు. చలివిందరాలంట అట్లాంటి ఏమన్నా ఉంటే జనాలంతా ఆ టెంకాయ నీళ్లు తాగి, ఆ తర్వాత ఈ చల్లగా ఉండే పానీయాలన్నీ తాగి రోడ్లపైనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి కొంతమంది స్థానికులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎలా ఉన్నాయి? ఏడాది చాలా ఎక్కువ ఉన్నాయండి ఎండలు. ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే మార్నింగ్ 6కి లేచి 10 కంతా మన మన పనులకి మొత్తం క్లోజ్ చేసుకునేసి మధ్యాహ్నం కల్లా ఇంట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత ఎండలు ఈసారి చాలా తీవ్రంగా ఉన్నాయండి ఎండలు. అన్న, ప్రభుత్వ అధికారులు ఈ ఎండ తీవ్రతను అరికట్టేది ఏమన్నా ఏర్పాటు చేశారా? ఏం లేదండి, ఏం చేయడం లేదు, ఏమీ పట్టించుకోవడం లేదు. కనీసం చెట్లనే నాటితే కొంచెం బాగుంటాయండి. మరి కొంతమంది స్థానికులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఎండలు ఎలా ఉన్నాయి? ఎండ అయితే చాలా విపరీతంగా దారుణంగా ఉండదు. మేము పని చేసుకోవాలి, పొద్దున వచ్చి చేసుకుని ఉండలేకపోతున్నాం. వేడి ఎక్కువ, వడదెబ్బ కూడా తగిలించాల్సి ఉంటుంది. వడదెబ్బ కూడా వస్తుంది. ఇదినాల కొంచెం సమ్ముగా పెడితే చల్ల ఇల్లు అలాంటి ఏదో చేసి ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటున్నాం. ఇదే ఎండ గురించి, తీవ్రత గురించి మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎలా ఉంది? వడదెబ్బలు తగులుతున్నాయి కదా, జనాలు కూడా దీన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకోవాలండి, డైలీ మజ్జిగ తాగాల. గత ఏడాది కన్నా ఈ ఏడాది వచ్చేసి ఎక్కువనే ఉంది ఎండ. ఎక్కువ ఇళ్లలోనే ఉండండి, బయటికి ఎక్కువ రావకండి. కడప నగరంలో చూస్తున్నారు కదా, ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు కూడా బెంబలెత్తిపోతున్నారు. అసలు బయటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అసలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల పనులు చేసుకుని వెళ్లిపోయే పరిస్థితి కూడా ఏర్పడిపోయింది అని చెప్పి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. మరి కొంతమంది స్థానికులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పని చేస్తున్నారు? అసలు ఈ ఎండ తీవ్రత వల్ల ఏ పని చేసుకునే పరిస్థితి ఏర్పడిందా మీకు? వంట పని చేస్తాము, ఎండలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక చల్ల వాటర్ పెట్టే చాలా అనుకుంటున్నాము. అసలు సర్కిళ్లలో మున్సిపాలిటీ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలా, కానీ ఈ ఏడాది ఏర్పాటు చేశారా? చేయలేదన్న, పోయినసారి చేశారు, ఈసారి చేయలేదు. అందువల్ల పెడితే బాగుంటుందన్న. అసలు కడప నగరంలో ఎండ ఎట్లా ఉంది? అంటే ఎన్ని డిగ్రీలు ఉంది అనుకుంటున్నారు? చాలా డిగ్రీలు ఉందన్న, ఎండ ఎక్కువ ఉన్నది, చాలా ఎక్కువ ఉన్నది. అంతేనా? చూస్తున్నారు కదా, కడప నగరంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో అసలు ప్రజలు కూడా తమ తమ పనులు చేసుకోవడానికి అసలు బెంబలెత్తిపోతున్నామని చెప్పి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల పనులు కూడా చేసుకొని వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిపోయిందని చెప్పి ఇప్పటికే ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు కూడా జాగ్రత్తలు కూడా ఇస్తున్నారు. సర్కిళ్లలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో మెట్రో టీవీ న్యూస్, షబ్బీర్, ఉమ్మడి కడప, నమ్మ జిల్లా.